హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీతో నా ముచ్చట్లు. మీరు ప్రీవియస్ వ్లాగ్లో చూసారు కదా, లైక్ అంటే బొటానికల్ గార్డెన్ అంతా చూపించాను అండ్ బోట్ హౌస్ తర్వాత ఏంటి అని చెప్పి. ఆఫ్టర్ బొటానికల్ గార్డెన్ మేమైతే రిసార్ట్కి వచ్చేసాం. రిసార్ట్లో మేము ఆల్రెడీ ప్రీవియస్ వ్లాగ్లో చెప్పాను కదా, నేను అంటే ఫుడ్ మేమే అక్కడ థర్డ్ డే ఆర్డర్ ఇచ్చాము, వాళ్ళ దగ్గరే చేపించుకున్నాము అని చెప్పేసి. సో అక్కడే ఫుడ్ తినేసి నెక్స్ట్ డే మార్నింగ్ మేము చెక్అవుట్ చేసేసి వెళ్ళిపోయాం. వాళ్ళ డీటెయిల్స్ కూడా నేను ఆల్రెడీ రిసార్ట్ వ్లాగ్ చేసి కూడా మీకు పెట్టాను వ్లాగ్స్లో. డిస్క్రిప్షన్లో కూడా వాళ్ళ రిసార్ట్ లింక్స్ అన్ని ప్రొవైడ్ చేశాను. ఇన్ కేస్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చెక్అవుట్ చేసేయండి. ఇక్కడైతే మేము టిఫిన్ తినేసి ఫోర్త్ డే ఇది. ఓకే, యాక్చువల్లీ మేము ట్రైన్కి ఊటీ టు కున్నూరు వెళ్ళాల్సింది, బట్ అది ట్రైన్ టికెట్స్ అనేవి క్యాన్సిల్ అయిపోయాయి అనమాట. సో అందుకని చెప్పి మేము ఇక్కడ రైల్వే స్టేషన్కి అయితే వచ్చినాం. ఊటీ నుంచి కున్నూరుకు జస్ట్ 1.5 అవర్ అనుకుంటే 1.5 అవర్ పడుతుంది. అలా టికెట్ బుక్ చేసింటే క్యాన్సిల్ అయింది. ఇప్పుడు మళ్ళీ సో మళ్ళీ కొత్త టికెట్ జనరల్ చూద్దాం, దొరికితే లక్కీ, లేదంటే మాకెట్లా ఏం లేదు. యాక్చువల్లీ ఏమైంది అంటే ఆల్రెడీ మేము 1 month ముందే టికెట్స్ అనేవి బుక్ చేసుకున్నాము, ట్రైన్ టికెట్స్. బట్ డ్యూ టు సమ్ టెక్నికల్ రీజన్స్ అండ్ ఏదో సంథింగ్ అని చెప్పి మాకు ఒక మెయిల్ కూడా వచ్చింది. సో అందుకని చెప్పి మాకు ట్రైన్ జస్ట్ మేము వెళ్ళాల్సిన ట్రైన్ మాత్రమే క్యాన్సిల్ అయింది. మాది బ్యాడ్ లక్ ఏమో తెలియదు, బట్ అక్కడికి వెళ్ళి ట్రై చేద్దాం టీసీ వాళ్ళని అడిగి అని చెప్పేసి వచ్చినాము. కున్నూరు స్టేషన్ అయితే ఇదే అండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా, నాకైతే బాగా అనిపించింది. అంటే ఇంత చిన్న స్టేషన్ ఇంత అందంగా ఉండడం నాకు బాగా నచ్చింది అనమాట. సో కున్నూరు నుంచి ఇప్పుడు ఉదగమండలంకి వెళ్ళాలి, అదేనండి ఊటీకి వెళ్ళాలి. సో ఆ ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఇక్కడైతే లైక్ టికెట్స్ అనేటివి జనరల్ ఉంటాయి, ఫస్ట్ క్లాస్ ఉంటాయి, సెకండ్ క్లాస్ ఉంటాయి. మేమైతే ఫస్ట్ క్లాస్ బుక్ చేసుకున్నాం ఆల్రెడీ, బట్ ఇట్ వాస్ క్యాన్సల్డ్ కదా. సో ఇదే మనం వెళ్ళాల్సిన ట్రైన్ అనమాట, టాయ్ ట్రైన్ అంటారు కదా, అది ఇప్పుడు ఊటీ నుంచి కున్నూరుకి వస్తుంది ఆ ట్రైన్. సో మనం ఇప్పుడు కున్నూరు టు ఊటీ వెళ్ళాలి. సో ఆ ట్రైన్ రిటర్న్ వచ్చినప్పటికీ మా దగ్గర ఫస్ట్ అయితే టికెట్స్ ఏమీ లేవు. మేము జస్ట్ ఫస్ట్ అయితే మేనేజర్ వాళ్ళని అక్కడ ఉన్న టీసీ వాళ్ళని అడిగాము. ఓకే, ఏమైనా సీట్స్ అవైలబిలిటీ ఉంటే చెప్తాంలేండి, వెయిట్ చేయండి అని చెప్పారు. మేము ఇంకా సుమారుగా 1.5 hour 2 hours చూసాము, బట్ స్టిల్ నో ఆన్సర్ అండ్ నో రిప్లై అనమాట వాళ్ళ నుంచి. బట్ ఇంకా సరేలేని మేమంతా గివప్ ఇచ్చేసామన్నమాట. ఇంకా రాజేష్ అనే అతను మా ఫ్రెండ్ అనమాట. తను ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి మేనేజర్ని టీసీని అడుగుతూనే ఉన్నాడనమాట. బట్ ఫైనలీ తనైతే సాధించాడనమాట. 13 మెంబర్స్కి టికెట్స్ దొరికే. బట్ టీసీ గారు ఏమన్నారంటే లైక్ మీకు పర్ హెడ్ 400 పడుతుంది, బికాజ్ మీరు ఎక్స్ట్రా పేమెంట్ పే చేయాల్సి వస్తుంది అన్నారు. ఓకే సార్, నో ప్రాబ్లం, బికాజ్ మేము ఆల్రెడీ 1 month ముందే బుక్ చేసుకున్నాం, బట్ ఇట్ గట్ క్యాన్సల్, మా బ్యాడ్ లక్. సో ఇప్పుడు మీరు ఎంత మనీ పెట్టినా పర్లేదు అని చెప్పి మేము ఇంకా 400 rupees పర్ హెడ్ పే చేసి ఫస్ట్ వెళ్ళామన్నమాట. బట్ ఫస్ట్లో ఆయన 400 అని చెప్పాడు, కానీ తర్వాత 300 తీసుకున్నారంట పర్ హెడ్. సో 300 250 ఛార్జ్ చేశారంట. ఐ మీన్ నార్మల్ టికెట్ 250 or 150 ఉంటుంది అంతే. సో మాకైతే చాలా హ్యాపీ అనిపించింది. సో ఇంకా ట్రైన్ జర్నీ అయితే స్టార్ట్ అయింది. అబ్బా అసలు లొకేషన్స్ ఉన్నాయండి బాబు, నిజంగా టాయ్ ట్రైన్ వెళ్ళాలి అని అందరూ ఎందుకు అంటున్నారా అని అనుకునేదాన్ని. లొకేషన్స్ మాత్రం అత్తిరిపోయాయి. అసలు వెళ్తే టాయ్ ట్రైన్ మిస్ అవ్వకండి, ప్లేసెస్ ఏం లేవు పెద్ద, ఇంత ఒక టీ ఎస్టేట్ అండ్ పైకారా ఫాల్స్ అవి తప్ప ఇంకా మిగతా ఏమంత లేవు. టాయ్ ట్రైన్ మాత్రం మిస్ అవ్వకండి, చాలా బాగుంటుంది. మాకు ఫైనల్లీ ఎలాగైతేనేమని చెప్పేసి ఫస్ట్ క్లాస్లో అయితే ఇచ్చేసారు వాళ్ళు. ఎట్లో గట్లయితే ఎక్కినాం, దానికి హ్యాపీ. ఇది ఒక ఎక్స్పీరియన్స్ మాకి. హాయ్ ఫ్రెండ్స్, చాలా కష్టపడి 400 అంటే 250 ఎక్స్ట్రా కట్టి మరి ట్రైన్ ఎక్కాం, బట్ వాట్ ఫర్ ద మనీ. లాస్ట్ బోగిలో ఉన్నాం ఫ్రెండ్స్. సాయి వాళ్ళ లాస్ట్ లో ఉన్నారు, మేము ఇక్కడ ఉన్నాం. నేను తీసినాలే, వాళ్ళు ఉండేవాళ్ళు ఏమను ఉండేవాళ్ళు, మీరిద్దరేనా? ఫస్ట్ క్లాస్ ఏంటిది ఇది? ఫస్ట్ క్లాస్ సీట్ దొరికింది ఫ్రెండ్స్. ఇప్పుడే వ్యూ ఎంజాయ్ చేస్తున్నాం.
మీరు కూడా చూసి ఎంజాయ్ చేసేయండి. లొకేషన్స్ అనేటివి ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి. మా వాళ్ళైతే ఫొటోస్ నాకు తీయండి, నాకు తీయండి. మేము తలలు ఎక్కువ బయటికి పెట్టనీయలేదు. బికాజ్ వెనకాల ఆయన ఉన్నారు కదా జెండా పట్టుకొని. సో వాళ్ళు పొద్దాకు అరుస్తున్నారు పెట్టకండి ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి. అందుకే మేమైతే ఎక్కువ తలలు ఏం బయట పెట్టకుండా జస్ట్ ఫోన్ మాత్రమే పెట్టి ఇంకా నాకు వీడియోస్ రికార్డ్ చేసుకుందాం అని చెప్పి నేను సెల్ఫీ స్టిక్ పెట్టి రికార్డ్ చేశాను అనమాట. ఒక పక్క భయం వేస్తుంది ఎక్కడ ఫోన్ కింద పడిపోద్దో ఏమో అని చెప్పేసి. పొరపాటున ఏ కొమ్మ అన్నా తగిలి కింద పడిపోతే మళ్ళీ ఇంక అంతే సంగతి. ట్రైన్ మనకి ఎక్కడ ఆగదు అక్కడ. బికాజ్ అక్కడ ఉన్నవి ఒక 4 స్టేషన్స్ ఉంటాయి. కున్నూరు నుంచి లవ్డేల్ అండ్ ఇంకా 2-3 స్టేషన్స్ ఏవో ఉన్నాయి. ఫైనల్లీ ఉదగమండలం అయితే వస్తుంది. సో నేను మీకు పిక్చర్స్ పెడతాను ఇక్కడ. ఇవే అనమాట 3 స్టేషన్స్ ఇంతకుముందు చూపించాను కదా. అదే తీసుకున్నా. చాలే నందిరెడ్డి ఆర్టిస్ట్ నాకు ఫోటో దిగు. మంది కూడా లేదు, 500 మంది కూడా లేరు. కానీ ఇద్దరే ఉన్నారు. ఎవరు అయితే నేను కూడా చేస్తా సర్ప్రైజ్. ఒక వీడియో పెట్టినానండి. అదే సో మా లావణ్య కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టిందన్న. ఎప్పుడైనా సరే ఫస్ట్ క్లాస్ టికెటే బుక్ చేసుకోండి. బికాజ్ ఇక్కడైతే ఎక్కువ క్రౌడ్ ఉండరు. సీట్లు కూడా కొంచెం కంఫర్టబుల్గా అనేది మరి అంత లేదు. జనరల్లో కొద్దిగా కష్టమే. చూస్తున్నారు కదా లొకేషన్స్ అనేటివి ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి. వెనకాల మా వాళ్ళు ఫోటో సెషన్ స్టార్ట్ చేశారనమాట. మంచి పిక్చర్స్ కోసం, ఇన్స్టాగ్రామ్ కోసం మెయిన్లీ. ఫైనలీ ట్రిప్ అనేది అయితే బాగా ఎంజాయ్ చేసాము. మేము ఇంకా పూర్తి డీటెయిల్స్ అనేది నేను నెక్స్ట్ వ్లాగ్లో ఇంకొక నెక్స్ట్ వ్లాగ్లో అప్లోడ్ చేస్తాను. ట్రైన్ టికెట్స్ కూడా ఎలా బుక్ చేసుకోవాలి ఏంటి అని. సో ప్రస్తుతానికి వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.